ఈరోజు ముందుగా మన ఎంపీ కడియం కావ్య మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పల్లగుట్ట గ్రామంలో ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేష్ అన్న గారికి యూత్ అధ్యక్షునికి మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి మాజీ ఎంపీటీసీలకు మన సర్పంచులకు దేవస్థాన డైరెక్టర్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజన్న గారు దేవునూరు భూముల విషయంలో మాట్లాడుతూ దేవస్థాన చైర్మన్ శ్రీధర్రావు సార్ గురించి మాట్లాడడం జరిగింది. శ్రీధర్రావు సార్ గారికి ₹1 కోటి ఇస్తేనే చైర్మన్ పదవి ఇచ్చిండని మాజీ ఎమ్మెల్యే రాజన్న గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రాజన్న శ్రీధర్రావు సార్ అయినా మేమైనా అందరం మీ దగ్గరనే పనిచేసిన వాళ్ళమే. మేమందరం ఎటువంటి వాళ్ళమో మీ ఆత్మకు తెలుసు. శ్రీధర్రావు సారు ఎటువంటి వారో మీకైతే పూర్తిగా తెలుసు. రాజన్న గతంలో మీరే 3 సార్లు చైర్మన్ దేవస్థాన చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాయకులు వారందరూ ఏమనుకుంటున్నారంటే అరే ఇప్పుడు ₹1 కోటి ఇచ్చిండు, మరి గతంలో 3 సార్లు ఇచ్చిండుగా ఏందనే గుసగుసలు వినబడుతున్నాయి. రాజన్న దయచేసి మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిండ్రు, డిప్యూటీ సీఎంగా కూడా పదవులు చేసిండ్రు. మాట్లాడే దాంట్లో కనీసం 50% అన్న నిజాలుండి మాట్లాడాలి రాజన్న. ఎందుకంటే మీ దగ్గర మేము పనిచేసినాం గారు కాబట్టి చెప్తున్నాం. దయచేసి మీరు లోనుగా ఏదైనా ఉండేది ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఏ మంత్రి నియోజకవర్గంలో కానీ ఎక్కడ లేని విధంగా వారిని ఒప్పించి మెప్పించి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నేను గతంలోనే ఓ డిగ్రీ కాలేజీ లేదు, అనేక కొన్ని చేయలేకపోయినని వారు సీఎం గారికి దగ్గర ఉంటారు కాబట్టి ఒప్పించి 800 కోట్ల అభివృద్ధి పనులు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. అది మనందరికీ తెలుసు, మీకు తెలుసు, అన్నీ తెలుసు. దయచేసి పొట్లపల్లి శ్రీధర్రావు గారు 3 సార్లు చైర్మన్ చేసినప్పుడు ఒక 10 కోట్ల మంజూరు చేసుకొస్తా అని చెప్పి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉండే విధంగా ఉండడంలో సార్కు ఉన్నది ఒక్కటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కలలు కంటారో వారి లక్ష్యం అంతా దేవస్థానాన్ని రూపురేఖలు మార్చాలి. 10 కోట్లు గతంలో వచ్చినాయి కదా, అవి రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ తోటి 10 కోట్లు కలిపి 20 కోట్లతోటి క్రాస్ రోడ్ నుండి చిల్పూర్ వరకు సెంట్రల్ లైటింగ్, ఇక్కడ మన చేపల మార్కెట్ నుండి గండి రామారం లింగంపల్లి వరకు డబుల్ రోడ్ కూడా వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా గత కొద్ది రోజుల్లోనే వాటిని మంజూరు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. వారు 3 సార్లు చైర్మన్ చేసిన కాడ నుండి దేవస్థానంలో ఎవరన్నా సార్కు తెలిసిన వాళ్ళు మనటువంటి వాళ్ళు విలేకరులు ఎవరు పోయినా అక్కడికి ఛాయ్ తెప్పిస్తే కూడా ఛాయ్ డబ్బులు కూడా జేబుల నుండి తీసిచ్చే మంచి మనసున్న వ్యక్తి మన శ్రీధర్రావు సారు. వారు ఎక్కడ కూడా ₹1 అవినీతి కానీ ఎలాంటిది కానీ ప్రెస్ వాళ్ళకి తెలుసు, రాజన్న ఆత్మకు మొత్తం తెలుసు. అటువంటి వారిని పట్టుకుని ఇలా ₹1 కోటి ఇస్తే పదవి ఇచ్చిండంటే వారు కూడా బాధపడతాను. ఒక మాట ప్రెస్ మీట్లో ఏమన్నారు, శ్రీధర్రావు సార్ చాలా ఉత్తముడు, మంచివాడు, పాపం ₹1 అంటే ఉత్తముడు మంచివారు అని ₹1 అంటే మీరు ఆ మాట అంటే వారు ఎంతో నిన్నటి నుండి బాధపడుతున్నారు. రాజన్న దయచేసి అలాంటి అసత్య ఆరోపణలు చేయకూడదు. ఎందుకంటే మీరు ఎన్నో అనుభవించి ఉన్నారు, ఎన్నో చేసి ఉన్నారు కాబట్టి అలాంటి ఆరోపణలు చేయొద్దని కోరుకుంటూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ కడియం కావ్య గారు ఇద్దరు వరంగల్ ఎంపీ కడియం కావ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు చిల్పూర్ మండలం నుంచి తెలియజేస్తూ, నిన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు స్టేషన్ గన్పూర్లో ప్రెస్ మీట్ పెట్టి దేవునూరు భూముల విషయంలో కానీ ముప్పారం కానీ ధర్మసాగరంలో జరిగే ఫారెస్ట్ భూమిలో సర్వే జరుగుతుండగా అక్కడ దగ్గర 2000 ఎకరాలు భూమి కబ్జా చేసిందని కడియం శ్రీఆర్ గారి వారి మీద ఆరోపణ చేసింది. గతంలో 3 నెలల క్రితమే రాజయ్య గారు ఆరోపణ చేస్తే కడియం శ్రీఆర్ గారు సవాల్ విసిరారు.
దమ్ము ధైర్యం ఉంటే మేము కానీ మా కుటుంబ సభ్యులం కానీ ఎక్కడ కబ్జా చేసినామో సాక్ష్యాధారతో సహా మా దగ్గరికి వస్తే అది కనుక నిజమని నిరూపిస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి నేలకు ముక్కు రాక్తా అని ఆ సమయంలో కడియం శ్రీహరి గారు సవాల్ విసిరి చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే అప్పుడు నుంచి ఇప్పటి వరకు మళ్ళా తోక ముడుచుకొని పోయిన నాయకుడు రాజయ్య. అలాంటి రాజయ్య మళ్ళా ఎవరో ఏదో చెప్పగానే ఎవరో ఒకటి కళ్ళబొల్లి మాటలు చెప్పగానే వాళ్ళు నజీర్ గారు పోయి అక్కడ నైట్ పోయి సర్వే చేస్తాండు, 45 ఎకరాల భూమి ఏదో కబ్జా చేస్తాను, దీని వెనుక కడియం శ్రీహరి కడియం కావ్య నజీర్ గారి ప్రమేయం ఉందని ఎవరో చెప్పిన మాటలని మళ్ళీ నిన్నగాక మొన్న పోయి సర్వే చేయడం జరిగింది. అక్కడ సర్వే చేసిన క్రమంలో రాజయ్య కూడా పోయి ఇక్కడ కబ్జా గురైంది అన్నాడు. అన్నప్పుడు కడియం శ్రీహరి గారు మళ్ళీ హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే మీరు చౌకబారు మాటలు మాట్లాడకుండా అసత్య ఆరోపణలు చేయకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ కబ్జా చేసినామో రండి మాట్లాడదాం, చర్చ చేద్దామంటే అటువంటి విషయం మీద సబ్జెక్టు మీద మాట్లాడకుండా నిన్న ప్రెస్ మీట్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి 800 కోట్లు తీసుకొచ్చిన కడియం శ్రీహరి ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టాలి కావ్య గారిని, అలాగే కడియం శ్రీహరి గారిని, కావ్య గారేమో పార్లమెంట్ స్థాయిలో ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేసుకుంటే ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే అదేవిధంగా కడియం శ్రీహరి గారు కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా ఎట్లా ఎదుర్కోవాలి, స్టేషన్ గన్పూర్లో మాకు టీఆర్ఎస్ పార్టీ మనగడ ఉండలేదనే భ్రమలో పడి మతి భ్రమించి పిచ్చిలేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా సబ్జెక్ట్ ఒకటి కడియం శ్రీహరి గారు నా మీద ఆరోపణలు ఏమైనా ఉంటే నిరూపించండి అని చెప్తున్నారు. దాని సవాలు స్వీకరించకుండా నిన్న చెప్పిన సబ్జెక్టు కాకుండా మా జనగాం జిల్లాలోనే కొత్త నూతన మండలమైన కానించేలు ఇప్పటి వరకు 2016 నుంచి దగ్గర శ్రీధర్రావు గారు చిల్పూర్ మండలంలో తిరుగుతున్నారు. జనగాం జిల్లాలోనే మృదు స్వభావి, అతి సున్నతమైన మనసు గల వ్యక్తి, ఎవరు నొప్పించే వ్యక్తి కాదు. ఎక్కడన్నా గ్రామాలల్లో చదువుకునే పిల్లలకు కానీ గుళ్ళకు కానీ ఏమన్నా డొనేషన్ కావాలన్నా, పేదలకు సాయం కావాలన్నా, వృద్ధులకు ఏమన్నా చలికాలం దుప్పట్లు పంచి పెట్టాలన్నా ప్రతి ఒక్క సాయంలో తన ఇంటికి తలుపు తట్టి వస్తే అనేక విషయాలలో సాయం చేసిన శ్రీధర్రావు గారిని, రాజయ్య గారిని 1 కోటి రూపాయలు ఇచ్చి పదవి కొనుక్కున్నారని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అయితే రాజయ్య గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు దొంగ అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే గత 3 సార్లు మీరే టర్మ్లో అటువంటి ఎంత నిజాయితీపరుడు, ఎంత దైవభక్తి ఉండి మన చిలుపురుగుట్ట దేవస్థానాన్ని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా మీరు 3 సార్లు శ్రీధర్రావు గారికి చైర్మన్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరో మీకు అసత్య ఆరోపణలు చెప్పిన విషయాన్ని పట్టుకొని సౌమ్యుడు ముదుసభావి ఇవాళ మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చిలుపూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉందంటే అది కేవలం శ్రీధర్రావు గారు వాళ్ళు ఎన్నుకున్న సమన్వయ కమిటీ సభ్యుల ఘనతే తప్పించి అలాంటి వ్యక్తి అందరి కలుపుకుంటూ పోయి ఇక్కడ ఉన్న సమన్వయ కమిటీలను ప్రజాప్రతినిధులను అందరు కలుపుకుంటూ పోయి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చిలుపూరు మండలాన్ని ఫస్ట్ స్థానాన్ని తీసుకొస్తుంటే మీరు ఒక అసత్య ఆరోపణ చేయడం తప్పు. రాజయ్య గారు చిలుపూరు మండలంలో ఉన్న ఏ నాయకులు కానీ అలాగే అటువంటి అలవాటు శ్రీధర్రావు గారికి అసలుకే లేదు. మీరు ఏదైతే గతంలో చేసిల్లో 2009లో మమ్మల్ని నమ్మిచ్చిళ్ళు, 2 సార్లు టికెట్ ఇచ్చి ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మీకు టికెట్ ఇస్తే మా గుండెల మీద చనిపోయిన గుర్తులన్నీ మాకు గుర్తున్నాయి. అప్పుడు కూడా 2009లో మా పార్టీలోకి వెళ్ళిపోయి మీరు మన అంగన్వాడీ పోస్టులకు ఒక్క పోస్టు ఉంటే దగ్గర గ్రామానికి 10 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వారికి ఎవరికైతే ఒక ఉద్యోగం వస్తుందో ఆ ఉద్యోగం నేనే ఇప్పించినా అని మళ్ళీ మిగతా 9 మంది డబ్బులు రిటర్న్ ఇచ్చి ఎవరికైతే డబ్బులు ఇచ్చిలో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర అనేది ఏదైతే గతంలో కొనాచలం ప్రభుత్వ భూమిలో మీరు మీ అనుచరులు కబ్జా చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి ఫ్లెక్సీ పట్టుకొని పాదయాత్రగా ప్రెస్ వాళ్ళని ఎంబడి పెట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి కొనాచలంలో పోయి మేము ధర్నా చేసి ప్రెస్ మీట్ పెడితే మీ అనుచరులు మీరు అక్కడి నుంచి వెళ్ళి పారిపోయి క్షమాపణ చెప్పిన రోజులు మర్చిపోయిలా. అటువంటి చరిత్ర నీతిగల చరిత్ర నీది. మీ తమ్ముడు నువ్వు పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో లైట్లు బంద్ చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి 200 ఓట్లు కింద మీద చేసి లైట్లు బంద్ చేసి అధికారులను తప్పుదోవ పట్టించి గెలిచిన నీచ చరిత్ర నీది. ఏదైతే ఫ్లైఓవర్ ఉందో గన్పూర్ ఫ్లైఓవర్ కింద కుంట చికెన్ కింద దగ్గర కాంపౌండ్ వాళ్ళన్నీ ఆక్రమించి ఈ భూమి అంతా మాదే అని ఆక్రమిస్తే అక్కడ ఉన్న అధికారులకు మేము ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులం నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెడితే అక్కడ ఉన్న ఫ్లాట్లన్నీ కులగొట్టి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న చరిత్ర మీది రాజయ్య గారు. అన్ని అవినీతిని మీరే చేస్తారు, రాసలీలలు మీరే చేస్తారు, దొంగతనాలు మీరే చేస్తారు, కమిషన్లు మీరే అడుగుతారు. ఒక కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే కమిషన్ ఇవ్వాలి, మీకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్ ఇస్తే కమిషన్ ఇవ్వాలి, ఒక పేపర్ మీద సంతకం పెడితే కమిషన్ ఇవ్వాలి. ప్రతి విషయంలో అవినీతి చేసేది మీరు, రాసలీలలు చేసేది మీరు.
మేము ఎక్కడైనా గత 10 సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఎక్కడికైనా వేరే జిల్లాకో వేరే రాష్ట్రానికో పోతే మీరు స్టేషన్ గన్పురా, ఓహో రాసలీల రాజయ్య గారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమా, కమిషన్లు తీసుకునే రాజయ్య గారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమా, ఏ రకంగా చూసుకున్నా మా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చరిత్ర నిజ చరిత్ర మీది. అలాంటి నీచులు మీరు దుర్మార్గులు ఇవాళ అతి స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి గతంలో ఇదే చిలుపూరుగుట్ట దేవస్థాన చైర్మన్ విషయమై చిలుపూరు మండల నాయకులం అందరం కమిటీ సభ్యులం అందరం ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు అందరం కూర్చొని చిలుపూరు మండల దేవస్థాన చైర్మన్ ఎవరు చేస్తే బాగుంటుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఇచ్చాం మనం. తర్వాత అప్పుడు సాధారణ కమిటీ ఇచ్చాం, రెగ్యులర్ కమిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది, చిలుపూరుగుట్ట దేవస్థానాన్ని ఎవరైతే డెవలప్ చేస్తారు, చిలుపూరు మండలాన్ని రేపొద్దున కష్టసుఖాలు వచ్చినా పార్టీని కాపాడే నాయకులు ఎవరైతారంటే చిలుపూరు మండలంలో గ్రామశాఖ అధ్యక్షులం, గ్రామ పార్టీ సీనియర్ నాయకులం, ప్రజాప్రతినిధులు అందరం ఒక దగ్గర కూర్చొని చర్చించి ఒక 4-5 పేర్లు తీసుకొని అలా 4-5 పేర్లలో శ్రీధర్రావు గారి పేరు తీసుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా తీసుకొని సార్ అయితేనే శ్రీధర్రావు సార్ అయితేనే చిలుపూరుగుట్ట మండలం కానీ అలాగే చిలుపూరుగుట్ట రెండో తిరుపతిగా ఉన్న చిలుపూరుగుట్ట దేవస్థానం డెవలప్ అవుతుందనే మంచి ఉద్దేశంతోనే మేము సార్ గారిని చైర్మన్ చేస్తే ఇవాళ కడియం శ్రీగారిని ఏమనలేక, కడియం కావ్య గారిని ఏమనలేక, వారి దగ్గర ఉన్న కడియం శ్రీగారి ముఖ్య అంశాలైన శ్రీధర్రావు గారిని ఏదో రకంగా కుంగిపోయే విధంగా ఆరోపణలు చేస్తే వెనుకకు జరుగుతారేమో అని అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాజయ్య గారు. మీ ఆటలన్నీ సాగాయి, మీరు ఒక బఫూన్ లెక్క మాట్లాడతారని నియోజకవర్గ ప్రజలంతా అర్థమైపోయింది. ఎందుకంటే క్లారిటీ లేదు, సబ్జెక్టు లేదు, ఒక విషయానికి సవాలు విసిరితే సవాలుకు మళ్ళీ ప్రతి సవాలు లేదు, నిజ నిర్ధారణ లేదు, సాక్ష్యాలు లేవు. కడియం శ్రీగారి గారు ప్రతిసారి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని చెప్తున్నారు. అలాగే 800 కోట్లకు జీవోతో సహా పేపర్లకు మీకు మీడియాకి ఇచ్చడం, మీ కార్యకర్తలకు కూడా ఇచ్చడం, టీఆర్ఎస్లు కూడా తీసుకున్నారు. జీవో ప్రకారం 800 కోట్లు తీసుకొచ్చినా అన్నాక కూడా ఎంతసేపు ఇక్కడ అభివృద్ధి జరగలేదు, ఇదేంది అదేంది అసలు ఎక్కడ లేదు, ఒక ఇంటర్మీడియట్ స్కూల్ తప్పించి బస్ స్టాండ్ తీసుకొని పోతారు. మేము ముఖం మీద కమిషన్ల రాజయ్య అన్న, దళిత బంధు కమిషన్లు తీసుకున్నా అన్న, మిమ్మల్ని ఏమన్నా రాసలీల అన్నా మీరు చూసుకునే మనస్తత్వం మీకుండదు. కానీ కొందరు అలా ఉండరు, ఏదైనా చిన్న మిస్టేక్ మాట్లాడితే వాళ్ళ మనసు నొప్పించినట్టు ఉంటుంది. వారు ముందు రాజకీయాలలో పనిచేసేందుకు ముందుకు పోయేటోళ్ళను వెనుక గుంచి అనేక ఆరోపణలు చేస్తే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ ఆరోపణలని మానుకోవాలి. మీకు ధైర్యం ఉంటే నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడదాం, అంతే తప్పించి ఎక్కడనో లేని విషయాలను తీసుకొచ్చి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు, కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరు అధికారులు సిట్టింగ్ చర్చితో అన్నారు కదా. మీరు సిట్టింగ్ చర్చితో కాదు, కడియం సీఆర్ చేసిన ఆరోపణ మీద మీరు మాట్లాడండి. అంతేగాని వచ్చినాని మాటలు మాట్లాడి ఎక్కడో ఎవరైతే మాట్లాడితే ఏదో బదనాం చేద్దామనే మాటలు మాట్లాడకండి దయచేసి. మీ తీయాలంటే మీ గురించి, మీ చరిత్ర గురించి తీయాలంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు, అందుకే చెప్పుకోలేకపోతున్నాం. అలాంటి చరిత్ర మాకు వద్దు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర, అంత నీచమైన చరిత్ర నాయకులు మా కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరైనా నిరూపించిన దమ్ముంటే మీరు సవాల్కి రాండి, సిద్ధం. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనవసరంగా మమ్ముల ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే రాజయ్య గారు ఖబర్దార్. మేము కూడా మాదిగోళ్ళమే, మేము కూడా డప్పు కొడతాం, అన్నీ కొడతాం. మీరు మాదిగ జాతికి ఎంత నష్టం చేసిళ్ళు, ఎంత అవమానపరిచిళ్ళు, ఎవరెవరి కొమ్ము కాసిళ్ళు, మాదిగోళ్ళని ఎవరెవరిని అనేక రకాలుగా ఇబ్బంది పడి పైసలు తీసుకునే అన్నీ మా దగ్గర చిట్టా ఉన్నది. దయచేసి ఈ కాంచెలైన ఒక గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరేందనేది కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి మాట్లాడి మీ రాజకీయం మీరు చేసుకోండి. ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు కంపల్సరీ ప్రశ్నించండి, ప్రజా సమస్యల మీద ప్రశ్నించండి తప్ప అనవసరమైన రాద్ధాంతాలు చేయొద్దని కోరుకుంటూ, ఇంకోసారి ఇటువంటి మాటలు కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదని కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, మండలం తరఫున హెచ్చరిస్తున్నాం. గౌరవ ఎంపీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ బుగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబం మీద, వారి మీద ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అన్ని వారికి భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళటి కార్యక్రమం ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, చిలుపూరు మండల నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరికీ, సురేష్ మండల పార్టీ ప్రెసిడెంట్, చిలుపూరు మండల అధ్యక్షుడు సురేష్, దేవస్థాన డైరెక్టర్స్, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో గౌరవ డాక్టర్ రాజన్న గారు మాట్లాడిన దేవనూరు భూముల విషయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దాని విషయంలో దేవస్థానంకు విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది. దాంట్లో నేను పదవి కొనుక్కున్న ఎమ్మెల్యే గారికి నేను ₹1 కోటి ఇచ్చి
పదవి కొనుక్కున్నా అనేది వారు ఒక ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో కూడా 2½ ఇయర్స్ గత ప్రభుత్వంలో కూడా రాజన్న గారి ఆధ్వర్యంలో నేను దేవస్థాన చైర్మన్‌గా చేయడం జరిగింది. అప్పుడైనా, ఇప్పుడైనా అలాంటి నీచ సంస్కృతి నాకైతే లేదు. ఇక మరి అది నేను వారి విజ్ఞతకే వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వారి దగ్గర కూడా నేను దేవస్థాన చైర్మన్‌గా చేసిన కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను దాని గురించి చేయడం భావ్యం కాదు. అయితే నేను ₹1,00,00,000 ఇవ్వడము అనేది అది వారు నాకు విచిత్రం అనిపించింది. నేను ఎమ్మెల్యే గారికి ఇవ్వే స్థాయి కాదు. నేను ఎందుకంటే చాలా మందికి తెలవదు ఇక్కడ. గౌరవ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు నేను ఇంటర్మీడియేట్ చదువుకునేటప్పుడు, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియేట్ చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్‌గా నేను అక్కడ అదే జూనియర్ కాలేజ్‌లో నేను స్టూడెంట్‌ను. అప్పటినుంచి సార్‌ని చూస్తున్నా నేను. రైట్ నౌ అప్పటినుంచి ఇప్పటిదాకా సార్‌ని చూస్తున్నా. కానీ నేనెక్కడ సార్‌ను ఇట్లాంటి విషయాలల్ల ఎక్కడ ఇంతవరకు నేను ఈ 40 ఏళ్లలో నేనెన్నడూ చూడలేదు ఇట్లాంటిది. ఇది ఫస్టు వారు చెప్పడం ఇట్లా చాలా బాధ అనిపించింది దాని మీద. అందుకే ప్రెస్ మీట్ చెప్పాలి. ఎందుకంటే నిజము సామెత ఉన్నది కదా! నిజము ఆహ్, గడప దాట ముందుకే అబద్ధం ఊరంతా తిరిగొస్తదన్నట్టు. దీనికి మనం దానికి చెప్పకుంటే ఇది అదే కరెక్ట్ అనుకుంటారు. అది వారు చెప్పిన అది ఏదైతే ₹1,00,00,000 ఇచ్చి పదవి తీసుకున్నారనే సబ్జెక్టు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దాన్ని. ఇకపోతే వారికి చెప్పిన వారు సరే వారు అన్నారా? వారికి అనుచరులు చెప్పారా? వారికి అనేది తెలవదు నాకు. ఎవరు చెప్పినా గాని ₹1,00,00,000 నేను సార్‌కి ఇవ్వలేదు. సారే మాకు ₹1,00,00,000 ఇచ్చిండ్రు. అది చెప్పే విధానంలో ఏమైనా తప్పనిపిస్తున్నది. ఎక్కడ ఇచ్చిండ్రు అంటే మా పల్లగుట్ట గ్రామానికి ₹1,10,00,000 ఈ మధ్యలోనే ఇచ్చిండ్రు వారు. డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కింద. అది ఇక్కడున్న అందరు సీనియర్ నాయకులకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ తెలుసు. ₹1,10,00,000 ఇచ్చిండ్రు. అది చెప్పబోయి వారు ఇది చెప్పిండ్రు అని నాకు అనిపించింది. అది అడగండి మీరు ఎవరినైనా అడగండి. ₹1,10,00,000 వాళ్ళు నాయకులందరూ ముఖ్య నాయకులందరూ సీసీ రోడ్లు గాని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కంటికి కనపడుతున్నాయి. నేను 5 ఏళ్ల నుంచి కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా నేను రాజన్నని అడిగింది ఏం అడగలేదు. నేను రోడ్స్ అడిగినా, డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అడిగినా, దేవస్థాన అభివృద్ధి అడిగినా గాని నేను వేరే విషయాలు ఎప్పుడు పోయినా ఇదే ఉండేది. నన్ను చూస్తేనే ఆయన రోడు దేవుడు అంటాడు అనే మీరు నా గురించి మాట్లాడడం తప్పన్న ఇది. ఇక ఫర్దర్‌గా మీరు దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోకండి. ఇకపోతే ఇంకొక విషయం ఇది నేను ఎవరిదో నోటికాడి బుక్క తీసుకున్నా అని అంటున్నారు. దేవస్థానం అనేది ఎవరో బుక్కలు తినడానికి రాదు అక్కడికి వచ్చేది. సేవా కార్యక్రమం చేసడానికి దేవస్థానానికి రండి. ఎవరు అక్కడ దేవస్థానంలో బుక్కలు పెడితే తినిపోదామని కాదు. సేవా కార్యక్రమం తోడుకోండి. స్వామివారి సేవ చేయండి. వచ్చిన భక్తులకు సేవ చేయండి. ఆడ ఉన్న బ్రహ్మోత్సవాలు చూడండి. మీరు మీడియా మిత్రులు చూస్తున్నారు కదా 2021 నుంచి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. దేవస్థానంలో ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ అడగండి నన్ను నేనేమన్నా చేస్తే అట్లాంటిది ఎక్కడన్నా అడగండి. నేను ఎక్కడన్నా రూపాయికి ఎక్కడన్నా నేను ఏమన్నా అవినీతికి పాల్పడి ఏదన్నా అలా చేయరాని పనులు చేస్తే మీరు అడగండి పిలిచి. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగండి. తెలుసుకోండి. గౌరవ ఈఓ గారు ఉంటారు, అక్కడ స్టాఫ్ ఉంటారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరినైనా అడగండి. పాత డైరెక్టర్లు మీరు ఇచ్చిన డైరెక్టర్లను కూడా అడగండి. శ్రీధర్ రావు ఎట్లా చేసిండు, ఏమైనా తప్పు చేసిండు అని. వాళ్ళ ద్వారా చెప్పించినా నేను ఒప్పుకుంటా అట్లాంటి విషయాలు. ఇక ఎవరి నోటికాడి బుక్కను తీసుకున్నారని చెప్పారు కదా. మీరు 16వ తారీఖు 3వ నెల 2024 2024 నుంచి 30వ తారీఖు 3rd month 2020 వరకు ఒక కమిటీకి ఇచ్చిండ్రు. ఈ యొక్క కమిటీకి దేవస్థాన కమిటీకి గవర్నమెంట్ ఫామ్ కాగానే మన December 9th 7th తర్వాత గవర్నమెంట్ ఫామ్ కాగానే ఈ కమిటీ ఇచ్చిండ్రు. ఈ కమిటీ పీరియడ్ అయిపోయినాక కూడా మండల ముఖ్య నాయకులు కూడా అందరూ వచ్చి అడిగిన నన్ను, సార్ మీరే ఉండాలి దేవస్థాన చైర్మన్ గా అంటే, వద్దంటే ఎవరికైనా అవకాశం ఇవ్వండి వద్దంటే, సార్ అదొక ఈ దేవస్థానానికి సంబంధించిన విషయం, అందరి మనోభావాలకు సంబంధించిన విషయం, మీరు ఉంటే బాగుంటుంది సేవాభావంతో ఉంటుంది కాబట్టి అని అడిగి వాళ్ళు నేను వద్దన్న చెప్పినా కానీ అందరి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చినాకనే వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా 2 నెలల తర్వాత తీసుకోవడం జరిగింది. నేను పోయి నాకు ₹1,00,00,000 ఇచ్చి నేను 10,000 తీసుకున్నా, ఇవన్నీ చాలా తప్పుడు ఆరోపణలు. ఇక దీన్ని దేవస్థానానికి మీ రాజకీయాలకు వాడుకోకండి. దయచేసి నేను మరొకసారి మీకు నా రిక్వెస్ట్ అనుకోండి. ఇది ఫర్దర్‌గా దీనికి దేవస్థానాన్ని మాత్రం రాజకీయాలకు వాడుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.